హలో అండి అందరికీ. కొంతమంది అత్తగారు ఉంటారు. కోడలు లేచిన దావత్లు చేసినా సరే ఎంతమందిని పాలోళ్ళని తోలుకురావాలి, ఎంతమందిని చుట్టాలని తోలుకురావాలి అన్నదే లెక్కలు ఉంటారు. వాళ్ళేమో కనీసం ఒక్క పూటనన్నా కోడలు అవ్వగారికి కడుపు నిండా తిండి పెట్టారు. కనీసం చేయి కూడా కడగనియ్యరు ఒక్కరోజు కూడా. కానీ కోడలు అవ్వగారు దావత్లు వేస్తేనేమో ఎన్ని ఆటలకు వస్తారు, మేము ఎన్ని డిసెంబర్లో ఎంతమంది నింపుకొని రావాలి. దాంట్లోనేమో రూపాయలు 5 పైసలు మట్టుకు కూడా ఉడవద్దు. మనదేమో రూపాయికి రూపాయి మొత్తం ఉన్నదంతా కడక తాగాలని చూస్తారు. సరే దావత్కి అయితే చెప్పారు కదా, మేము అందరం మంచిగా పోయొచ్చినాం కదా, నా బల్గంకి కూడా అందరికి మంచిగా మర్యాద చేసిరు కదా అనే ఉద్దేశంతో ఉండరు. ఉన్న కాడికి పెట్టరు కదా. సంతోషం నచ్చిన స్వీట్ గులాబ్ జామ్ పెట్టలేరని, హాట్లనేమో చికెన్ మటన్లనేమో కారం కొంచెం తక్కువ వేసారు, ఇంకా జర ఎక్కువ వేసారు. నీళ్ళు ఇంకా ప్యూర్గా ఫిల్టర్ గాలి ఇవన్నీ చల్లగా లేవని అట్లా ఇట్లా అని ఏదో ఒక వంక తీసుకుంటే దాన్ని సాగదీస్తారు. అదే మన అత్తగారులు దావత్లు వేసినప్పుడు మన అవ్వగారులు కనీసం 10 మంది పోతే 10 మందికి తాగుతందుకు మంచినీళ్ళు కూడా ఇయ్యాలి, ఒక గిలాస్ అని. చికెన్లకి లెంకిలో ఇంకొక 2 ముక్కలు, మటన్లకి ఒక ముక్క, ఇంకా బోటేవో తలకాయ వండుతుంది, దాని ఇంత షోర్వ పోసి పెట్టి తోలింటోళ్ళు. ఇంకా మన అవ్వగారులు దావత్లు చెప్తే సరే మంచిగా వచ్చి కడుపు నిండా తినిపోయినామా, వాళ్ళు మంచిగా పెట్టినా ఉన్న కాడికి అనేది సంతోషించకుండా ఇవన్నీ తప్పులు. ఇట్లాంటి అత్తగారు మీకు కూడా ఉంటే నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.